శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. దేవప్రసం వీక్షకులు స్వాగతం. విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాలు తులారాశిలో ఉంటాయి, 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది. మీ అందరికీ ఈ పరాభవనామ సంవత్సరంలో నక్షత్ర నాడీ సూత్రాల రీత్యా గురుచంద్ర రాహుకేతుల ప్రభావాలు మీ మీద ఏ విధంగా ఉంటాయో పరిశీలన చేద్దాం. కంగారేం పడక్కర్లేదు. గురుడు పునర్వసులో ఉన్నప్పుడు అంటే ఒక 2 నెలలు తర్వాత ఈ కేతువు కొంత ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని. శని రాహుల యొక్క ప్రభావం మీ మీద ఏమీ నెగిటివ్గా ఏమి ఉండదు, పర్వాలేదు. 2 రాశుల వారికి కూడా గురువు యొక్క సంపూర్ణ సహకారం లభిస్తుంది. తులరాశిలో ఉన్న విశాఖ వాళ్ళకి, వృశ్చికంలో ఉన్న విశాఖ వాళ్ళకి కూడా గురువు యొక్క సంపూర్ణ సహకారం లభిస్తుంది, బాగానే ఉంటుంది. ఒకసారి ఈ సంవత్సరం మీకు కందాయ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరం కందాయ ఫలితాలు 1, 2, 4. మొదటి 4 నెలలు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది, తర్వాత సామాన్యంగా సాగిపోతుంది. ఫైనాన్షియల్గా పెద్దగా చెప్పుకోదని అప్ అండ్ డౌన్స్ అంటే ఏమీ ఫేస్ చేయరు, సామాన్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి స్థితి రీత్యా మనం చూసుకున్నట్లయితే, రాసుల రీత్యా చూసుకున్నట్లయితే, గత సంవత్సర కాలంగా గురుడు మీకు తులారాశిలో ఉన్న విశాఖ వాళ్ళకి అనుకూల సంచారం జూన్ 2 వరకు. జూన్ 2 తర్వాత వృశ్చిక రాశిలో ఉన్న విశాఖ 4వ పాదం వాళ్ళకి గురుగ్రహ యొక్క అనుకూల సంచారం ప్రారంభమవుతుంది. మధ్య కొద్ది కాలం నవంబర్, డిసెంబర్, జనవరిలో అతిచారంలో 10వ స్థానానికి వెళ్తాడు వృశ్చిక రాశి నుంచి. మళ్ళీ జనవరి 24కి 9వ స్థానానికి రావడం మూలంగా దాదాపుగా సంవత్సరంలో ఒక 6 నెలల కాలం గురుగ్రహం యొక్క సంపూర్ణ సహకారం లభిస్తుంది. జూన్ వరకు మళ్ళా తులారాశి వారికి జూన్ 2వ తారీఖు దాకా, అంటే మార్చి, ఏప్రిల్, మే తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మీకు కూడా ఒక 6 నెలల పాటు గురుగ్రహ సంచారం సంపూర్ణంగా లభిస్తుంది. ఇకపోతే రాహుకేతులు తీసుకున్నట్లయితే, ఈ రాహువు సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి సహకారం లేదు. తులలో ఉన్న విశాఖ వాళ్ళకి. వృశ్చికంలో ఉన్న విశాఖ 4వ పాదం వారికి డిసెంబర్ 5 తర్వాత కొంత అనుకూల సంచారం రాహుగ్రహం వల్ల వస్తుంది. మొత్తమే శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఎక్కువ భయపడక్కర్లేదు, ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు, కాలం సాగిపోతూ ఉంటుంది. ఒకసారి ఈ గ్రహ సంచారం అని చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరం గురుడు సంవత్సరం ఆరంభాన్ని నుంచి పునర్వసు నక్షత్రంలో సంచారం జూన్ 18 వరకు. ఇది విశాఖ నక్షత్రం వాళ్ళకి 19వ నక్షత్రంలో సంచారం. దీని మూలంగా స్థానచలనాలు, విదేశీ ప్రయాణాలు, శుభగ్రహం గురుడు కాబట్టి అనుకూలబద్ధంగా తీసుకోవాలి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు ఇవన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మనం తీసుకోవాలి. ఉద్యోగంలో వృద్ధి, కార్యసిద్ధి ఇవన్నీ కలుగుతాయి, అనుకూల ఫలితంగానే మనం తీసుకోవాలి. ఈ సంవత్సరంతో శని ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల సంచారం. మీకు ప్రత్యేకమైన ఇబ్బందులు అంటే ఏమి శని వల్ల మీకు ఏమీ రావు. అయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి సంతానానికి దూరంగా వెళ్ళడము, కొంత అంటే పిల్లలు వేరే ఊళ్ళలో ఉద్యోగాలు చేసుకోవడము, సంతానానికి సంబంధించి కొన్ని చికాకులు అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం లోన్స్ అడ్జస్ట్ అవ్వక, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఎక్కువ సంబంధాల కోసం తిరుగుతూ ఉండి ఈ రకంగా కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు? విశాఖ 4వ పాదం వృశ్చిక రాశిలో వారికి. తులారాశిలో ఉన్న వారికి శనిగ్రహకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. కార్యసిద్ధి ఉండేది, శత్రువులు విజయం పొందుతారు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు కలుగుతాయి. అన్ని రకాలుగా శని వల్ల మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఇకపోతే రాహువుని తీసుకున్నట్లయితే, రాహు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రాశి మారుతాడు. డిసెంబర్ 5 రాశి మారిన తర్వాత తులారాశిలో పుట్టిన వాళ్ళకి పెద్దగా మీకు ఈ సంవత్సరం సహకారం పెద్దగా ఏమి ఉండదు. కొంత కుటుంబంలో అశాంతి, సంతానపరమైన చిక్కులు, శరీర శ్రమ, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా రాహు వల్ల కంటిన్యూస్ సంవత్సరం అంతా కూడా ఉంటాయి. అయితే వృశ్చిక రాశిలో పుట్టిన వారికి కొంత అనుకూల ఫలితం వస్తుంది. శత్రువులు విజయం పొందుతారు, కార్యసిద్ధి వస్తుంది, అనుకున్న వాటిల్లో సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది, కొంత అనుకూల ఫలితాలు కూడా వస్తాయి. ఇక కేతువుని తీసుకున్నట్లయితే డిసెంబర్ 5 వరకు తులారాశిలో పుట్టిన వారికి అంటే విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కేతుగ్రహం అనుకూల సంచారం, తర్వాత కేతువు వ్యతిరేక సంచారం. ఈ విశాఖలో పుట్టిన వాళ్ళకి మార్చి 29 వరకు కేతువు యొక్క వ్యతిరేక సంచారం, అంటే 3 నెలలు. నాడీ సూత్రాల రీత్యా స్థితి వల్ల వచ్చే దోషం తప్ప నాడీ దోషం అనేది పెద్దగా మీకు ఎక్కువ 10 రోజులే కాబట్టి పెద్ద పట్టించుకోకర్లేదు. మొత్తం కేతువు కూడా మీకు తులారాశి వారికి అనుకూల సంచారం ఉంటుంది డిసెంబర్ దాకా. కార్యసిద్ధి,
తొల్లో పుట్టిన విశాఖ 1-3 పాదాల వాళ్ళకి అనుకూల సంచారం ఉంటుంది. పెద్దగా భయపడక్కర్లేదు, పెద్దగా దేని గురించి ఆలోచించక్కర్లేదు. పరిహారాలు కూడా ఎక్కువేమీ చేసేసుకోక్కర్లేదు. మీరేమీను ప్రశాంతంగా ఉండండి. వృశ్చిక రాశిలో పుట్టిన విశాఖ నక్షత్రం వారికి ఉద్యోగంలో మారే అవకాశం ఉంటుంది. పాత కంపెనీ, పాత బాసు, పాత ఫ్రెండ్స్, పాత రెఫరెన్స్ల్లో మీకు ఉద్యోగం దొరికే అవకాశము, మళ్ళీ పాత కంపెనీలో వెళ్ళే అవకాశం ఉద్యోగానికి. ఈ రకమైనటువంటి కొన్ని అవకాశాలు కలుగుతాయి. వచ్చిన అవకాశం వినియోగించుకోండి. మొత్తం మీద అబవ్ యావరేజ్ బాగానే ఉంటుంది. చెప్పుకోదగిన భయంకర ఫలితాలు మీకు ఏమీ ఇబ్బందులు ఏమి రావు. ప్రత్యేక పరిహారం ఏమీ చేసుకోక్కర్లేదు. ప్రశాంతంగా ఉండి నిత్యపూజ చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు మీకు. శుభం భూయాత్.